హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై స్టైల్ కుకింగ్. నేను మీ అర్చన మధు. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో బిహెచ్ఈఎల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపించబోతున్నానండి. ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. అలాగే మనం ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే స్పెషల్లీ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని, హనుమాన్ టెంపుల్ అని, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని చెప్పేసి మనకి టెంపుల్స్ ఉంటాయి కదా కామన్గా. కానీ ఇక్కడ మనం ఈ టెంపుల్కి వస్తే కనుక అందరూ దేవతలు ఒకే దగ్గర మనకి దర్శనం ఇస్తారండి. సో పక్కనే ప్రతి ఒక్క గుడి కూడా మనకి ఉంటుంది. సో అందరు దేవుళ్ళని ఈ టెంపుల్కి వచ్చి మనము దర్శనం చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్, అలాగే చాలా బాగుంటుంది అన్నమాట. సో మీరు కూడా చూడండి ఈ టెంపుల్ని. సో స్వామివారిని మీరు కూడా దర్శించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేశాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నవగ్రహ మండపం ఉంటుంది, అలాగే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అలాగే మనకి ఎదురుగా కనిపించేది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. వెంకటేశ్వర స్వామికి లెఫ్ట్ సైడ్ మనకి దశావతారాలు కూడా ఉంటాయి. సో అది వీడియో కొంచెం మిస్ అయిపోయింది తీయడం. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట ఇది ముందుగా మనకి. సో చూస్తున్నారు కదా, యాక్చువల్లీ టెంపుల్ ఈరోజు 11 o'clock క్లోజ్ చేశారంట ఎందుకో. సో మేము వచ్చేసరికి ఆల్రెడీ 11 అయింది. 11 అయ్యేసరికి మనకి టెంపుల్ క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామిని మీకు చూపించలేకపోయాను. సో వెంకటేశ్వర స్వామికి ఎదురుగా మనకి ఇక్కడ గరుడ సన్నిధి అని చెప్పేసి ఉంటుంది. ఒక సైడ్ ఏమో మనకి ఒకవైపు పద్మావతి అమ్మవారు, అలాగే అలివేలు మంగళాంబ కూడా మనకి దర్శనం ఇస్తారు. వెంకటేశ్వర స్వామికి గుడికి ఎదురుగానే అంటే బయటికి వచ్చిన తర్వాత మనకి ఆంజనేయ స్వామిని మనము దర్శించుకోవచ్చు. సో మనకి పండగలప్పుడు ఈ గుడికి వస్తే కనుక భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుందండి. చాలా బాగుంటుంది టెంపుల్ పండగ వేళల్లో వచ్చినట్లయితే. కాకపోతే మనకి ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ కాబట్టి మేము ఎవరు లేని టైంలో వచ్చాము. సో కొంచెం జనాలు రష్ తక్కువగా ఉన్నప్పుడు వస్తే బాగుంటుంది, ఈజీగా దర్శనం కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మండే రోజు వచ్చామన్నమాట. సో జనాలు కూడా ఎక్కువగా లేరు ఈరోజు. మనం వీడియో షూట్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంది. ఇక్కడ మనకి నరసింహస్వామి అండి, నరసింహస్వామి టెంపుల్ ఇప్పుడు మీరు చూసింది. నరసింహస్వామి టెంపుల్ పక్కనే మనకి సరస్వతి టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఈ సరస్వతి టెంపుల్లోనే మా పాపకి అక్షరాభ్యాసం చేయించాము మేము. చాలా బాగా చేశారు అప్పుడు అక్షరాభ్యాసము. 2 years అవుతుంది మేము అక్షరాభ్యాసం చేయించి. సో ఇక్కడే చేయించామన్నమాట. మనకి ఇక్కడ సరస్వతి అమ్మవారు ఈ విధంగా దర్శనం ఇస్తారు. సో టెంపుల్ చూడండి ఈ విధంగా ఉంటుంది లోపల. సో ప్రతి ఒక్క దేవుడికి మనకి ఈ విధంగా ఇండివిజువల్గా టెంపుల్ ఉందన్నమాట. పక్కనే అందరు దేవుళ్ళు మనకి ఈ టెంపుల్లో మనకి దర్శనం ఇస్తారు. సరస్వతి టెంపుల్కి ఎదురుగానే మనకి వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ దేవుళ్ళు ఉంటారు. సో చూడండి, ఇక్కడ దుర్గామాత విగ్రహం ఉంది, అలాగే ఇక్కడ పార్వతీ పరమేశ్వర్లు, శివుడి టెంపుల్ ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది, నాగమయ్య స్వామి టెంపుల్ ఉంటుంది. సో ప్రతి ఒక్క దేవుడి టెంపుల్ ఈ విధంగా మనకి పక్కన ఉంటాయన్నమాట. సో ఈరోజు 11 కల్లానే ఎందుకో టెంపుల్ క్లోజ్ చేశారంట, పంతులు గారు చెప్పారు మేము అడిగితే. సో అందుకే మీకు ఎగ్జాక్ట్గా మీకు దేవుణ్ణి చూపించలేకపోయాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది లోపల మనకి. సో బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి నవగ్రహ మండపం ఉంటుంది. అలాగే ఈ పార్వతీ టెంపుల్, శివుడి టెంపుల్కి నుండి బయటికి రాగానే ఇక్కడ మళ్ళీ మనకి బాలకామాక్షి ఆలయం అని ఉంటుంది. సో ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అమ్మవారు చూడండి చాలా చూడముచ్చటగా ఉంటారు. ఇక్కడ అమ్మవారిని రెడీ చేస్తున్నారు అప్పుడే పంతులు గారు. సో టైం ఎగ్జాక్ట్లీ మనకి 11:30, 11:45 అలా అవుతుంది. సో వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు అమ్మవారిని. కామాక్షి టెంపుల్ నుండి బయటికి వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా రావి చెట్టు ఉంటుంది. అలాగే పక్కకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ విరాట్ విశ్వకర్మ భగవాన్ అని చెప్పేసి ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది. సో ఇక్కడ ఆ దేవుడిని కూడా మనము దర్శించుకోవచ్చు. సో ఇక్కడ నుండి పక్కకు వచ్చిన తర్వాత మరలా మనకి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఉంటుందండి.
సో మన కాలజ్ఞానం రాసేది ఇతనే అని చెప్పేసి అంటారు కదా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. సో ఇక్కడైతే మనము వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే మనం బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ సతీ సమేత నవగ్రహ మండపం అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ కూడా నవగ్రహాలు ఉన్నాయి మనకి. ఇందాక చూపించిన దగ్గర ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా నవగ్రహ మండపం ఉంది. అలాగే ఈ గుడి నుండి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి అయ్యప్ప టెంపుల్ ఉందండి. ఈ గేట్లు కూడా క్లోజ్ చేశారు ఎందుకో. అలాగే పక్కనే మనకి పుట్టపర్తి సాయిబాబా కూడా ఉంటుంది. అలాగే పక్కనే మనకి ఆ గుడి పక్కనే మళ్ళీ సాయిబాబా టెంపుల్ ఉంది. సాయిబాబా టెంపుల్ మనకి ఓపెన్ చేసే ఉంది. ఇలా లోపలికి వెళ్ళాలి మనము సాయిబాబా టెంపుల్కి. చాలా విశాలంగా ఉంది ఇక్కడ ఆడుకోవడానికి కూడా. సో మా పాప అయితే ఇక్కడ చాలాసేపు ఎంజాయ్ చేసింది. పావురాలు ఉన్నాయని చెప్పేసి మీకు ఇక్కడ వీడియో కూడా నేను యాడ్ చేశాను నెక్స్ట్. సో ఇప్పుడైతే మనము సాయిబాబా టెంపుల్కి వచ్చామండి. సో చాలా రోజులు అవుతుంది కదా బయటికి వచ్చి. నియర్లీ కరోనా వచ్చినప్పటి నుండి అసలు బయటికి రాలేదు. పాపని తీసుకొని ఫస్ట్ టైం టెంపుల్కి వచ్చాము. సో చాలా ఎంజాయ్ చేసింది. అసలు ఇంటికి వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పేసి, అక్కడే ఆడుకుంటాను అని చెప్పేసి చాలాసేపు ఉందన్నమాట. సో ఇక్కడ మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది పక్కన. ఈ విధంగా ఉంటుందన్నమాట సాయిబాబా టెంపుల్లో. జస్ట్ ఇక్కడ ఫొటోస్ అనేవి అమర్చారు. టెంపుల్ లోపల పక్కన ఇంకొక టెంపుల్ ఉంది సాయిబాబాది, అక్కడ మనకి విగ్రహం కనిపిస్తుంది. సో సాయిబాబా టెంపుల్ పక్కనే మనకి విజయ గణపతి మందిరం అని చెప్పేసి వినాయకుడి టెంపుల్ కూడా ఉందండి. సో అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ విజయ గణపతి దేవుడు వినాయకుడు మనకి దర్శనమిస్తాడు ఈ విధంగా. అలాగే బయటికి వచ్చిన తర్వాత ఇదంతా మనకి సాయిబాబా టెంపుల్ అండి. కొంచెం హైట్గా మనకి ఈ విధంగా కట్టారు ఇక్కడ సాయిబాబా టెంపుల్. చాలా బాగుంటుంది లోపల. సో మా పాప ఇక్కడ దేవుడికి శుక్లాం భరధరం శ్లోకం చెప్తుందన్నమాట. సో ఈ విధంగా చెప్పిన తర్వాత మనము సాయిబాబా టెంపుల్ లోపలికి వెళ్దాము. ఇక్కడ మన సాయిబాబా టెంపుల్కి ఆపోజిట్గా మనకి ఇక్కడ చిన్న టెంపుల్ ఒకటి ఉందండి. వాస్తు దోష నివారణార్థం శ్రీ శ్రీ గణపతి మహారాజ్. వాస్తు దోష గణపతి ఉన్నాడనమాట ఇక్కడ. అంటే ఇళ్ళల్లో వాస్తు కోసం పెట్టుకుంటా అంట కదా గణపతి దేవుణ్ణి, అలా వాస్తు దోష గణపతి అన్నమాట. సో వినాయకుడి టెంపుల్కి ఎదురుగానే మనకి ఈ విధంగా సాయిబాబా టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము మందిరంలోకి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ ఈ విధంగా ఉంటుందండి. చాలా పీస్ఫుల్గా నీట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది మనము ఈ టెంపుల్కి రాగానే.
సో మేము వచ్చేసరికి హారతి టైం స్టార్ట్ అయిందండి. సో పంతులు గారు మా హస్బెండ్ని పిలిచి ఈ విధంగా సేవ చేయమని చెప్పారు. సో తను అక్కడికి వెళ్ళేసి స్వామివారికి హారతి దగ్గర ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది ఈరోజు టెంపుల్కి మేము వెళ్ళినప్పుడు. చాలా సంతోషంగా ఉంది. సాయిబాబా టెంపుల్ నుండి పక్కకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ శ్రీకృష్ణ మందిరం ఉంటుందండి. సో ఇక్కడ కృష్ణుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాడండి. చాలా చాలా బాగుంటాడు. సో చూడండి ఫ్రెండ్స్, ఒక పక్కన రుక్మిణీదేవి, మరొక పక్కన సత్యభామ ఉంటుంది. చాలా బాగుంటాడు ఇక్కడ శ్రీకృష్ణుడు. సో ఇదొక టెంపుల్ అన్నమాట. కొంచెం దగ్గరికి వెళ్ళు. బయటకు వచ్చాక ఇక్కడ మా పాప చాలాసేపు ఆడుకుందండి. పావురాలు ఉన్నాయని చెప్పేసి ఇంటికి వద్దు, ఇక్కడే ఉందామని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, మీరే ఎలా ఆడుతుందో. దగ్గర పోతే అరే ఇక్కడ ఉడతలు ఉన్నాయి చూసినావా అమ్మే? ఇక్కడ ఉడతలు ఉన్నాయి చూసినావా? ఇక్కడ ఉడతలు ఉడతా ఉడతా ఓచ్. వెళ్ళాను దాన్ని ఆడుకొని కాసేపు వదిలే. వెళ్ళు 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 పిలుసు వెళ్ళు. చూడు ఎంత బాగున్నాయి పావురాలు. బాయ్. తీసుకెళ్దామా మన ఇంటికి పావురంని? చూడు ఎన్ని పావురాలు వచ్చినాయో. ఓ ఇక్కడ చాలా ఉన్నాయి మోక్ష పావురాలు. ఇక్కడ సంతోషి మాత టెంపుల్ కూడా ఉందండి. ఇక్కడ టెంపుల్స్ అన్నీ చూసేసాం కదండి, ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. మా పాప ఏమో పావురాల కోసం చూస్తూ ఉంది, ఇంటికి తీసుకెళ్దామని అలిగిందనమాట. సో మనకి రిటర్న్లో బయటికి వచ్చిన తర్వాత ఈ విధంగా మనకి అన్ని టెంపుల్స్ లైన్గా కనిపిస్తాయి అన్నమాట. మళ్ళీ మనం ఎక్కడికైతే స్టార్ట్ అయ్యామో, అంటే ఎక్కడి నుండి అయితే స్టార్ట్ అయ్యామో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సో పక్క పక్కనే ఈ విధంగా అందరు దేవతల్ని మనము దర్శించుకోవచ్చు. ఇక్కడ BHELలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి. సో తప్పకుండా మీకు ఒకవేళ దగ్గరగా ఉన్నట్లయితే ఈ టెంపుల్ తప్పకుండా దర్శించుకోండి, చాలా బాగుంటుంది. సో ఇదండి ఈరోజు మా టెంపుల్ వ్లాగ్ వచ్చేసి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.